హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. మాచర్ల అదే పలనాడు రాజకీయాలు కనుక మన దగ్గర నుంచి గమనిస్తే ప్రతిసారి పగలతో ప్రతీకారాలతో రగిలిపోతూనే ఉంటుంది పల్నాడు జిల్లా. ఎందుకంటే పౌరుషాల గడ్డ పలనాడు పేరు చెప్తే అప్పటి నాయకురాలు నాగమ్మ బ్రహ్మనాయుడు యుద్ధ సన్నివేశాలే కళ్ళ ముందు తిరుగుతూ ఉండే. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి అందరినీ కలిపి అన్నం తినే సంస్కృతి. అంటే మాల, మాదిగలోని తేడా లేకుండా అన్నం తినే సంస్కృతి. చెన్నకేశవ స్వామి టెంపుల్‌లో మాల వాళ్ళు వడ్డిస్తే తినే సంస్కృతి కేవలం పల్నాడు నుంచే ముందుకు జరిగిందంటే అర్థం చేసుకోండి. పల్నాడు నుంచే పురుడు పోసుకుందంటే అర్థం చేసుకోండి. పల్నాడులో ఉండేటటువంటి నాయకులు, ప్రజలు మనోభావాలు ఎలా ఉంటాయో. వాళ్ళ గుండె ధైర్యం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. వాళ్ళకి సామాజిక స్పృహ, ఒకరికొకరు సహాయం చేసుకునే నేచర్, అందరూ సమానమని ముందుకెళ్ళే తత్వం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అయితే ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి బెయిల్ మంజూరు అవడం జరిగింది. అసలు ఈ కేసు గురించి మీకు గతంలో కూడా చాలా సార్లు నేను చెప్పాను. కానీ ప్రతిసారి నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఈ ఒక్క కేసు మాత్రమే. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా పిన్నెల్లి వెంకట్రామరెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత, అంటే నిర్వాధికంగా 4 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ పల్నాడులో అంతా ఇంత కాదు. అటువంటి వ్యక్తి ఓటమిని చవి చూసిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి పార్టీ ఏ విధంగా అయినా వీళ్ళని దెబ్బ కొట్టాలి, వీళ్ళ జీవితాలపైన ఒక రక్త చరిత్ర రాయాలన్నది వాళ్ళ సంకల్పం. ఆ క్రమంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా పిన్నెల్లి వెంకట్రామరెడ్డి గారి పైన కేసు కాని కేసు, అక్రమ కేసు పెట్టారంటూ చాలా మంది చెప్తూ ఉంటారు. ఇది అక్రమ కేసు అని నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది నేను చెప్పింది కాదు. ఎప్పుడైతే మాచర్ల జంట హత్యలు జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు మాట్లాడిన మాటలు మీరు చూసినా క్లియర్‌గా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది టీడీపీ వారు ఆధిపత్యం కోసం ఫైట్ చేసుకొని ఎవరు ముందుండాలి, ఎవరు వెనకుండాలి అనే ఆలోచనలో మనకన్నా వాడు ముందుంటాడురా అంటూ వాళ్ళ పైన చేసినటువంటి దాడిగా చెప్తూ ఎస్పీ గారు మాట్లాడటం జరిగింది. ఎస్పీ గారే కాదు, ఎవరైతే ఆ హత్యకు గురయ్యారో వాళ్ళ బంధువులు కూడా ఆ చంపిన వ్యక్తులు ఎవరు, ఎలా చంపారు, అసలు స్కార్పియోతో ఎలా గుద్దారో ఆ స్కెచ్ మొత్తం క్లియర్‌గా వివరించడం జరిగింది. అయితే ఫస్ట్ ఎస్పీ గారి మాటలు, తర్వాత వీళ్ళ మాటలు అన్నీ విన్న తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇది కేవలం కూటమి ఆధిపత్య పోరు, కూటమిలో నాయకులు, లోకల్ నాయకులు ఆధిపత్య పోరు కోసం జరిగినటువంటి హత్యగా తేల్చి చెప్పినా కూడా, ఎప్పుడైతే బ్రహ్మారెడ్డి అక్కడికి వచ్చాడో అప్పుడు స్టోరీ మొత్తం మార్చేశారే. అదేంటి అలా చేస్తే మనకి బ్యాడ్ వస్తుంది అని చెప్పినట్టుగా, ఆ తర్వాత కావాలనే కేసులో A4గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, అదేవిధంగా వాళ్ళ అన్నయ్యని కూడా జత చేసి పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత నుంచి వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం నానా పన్నాగాలు పన్నారు. అసలు నిజంగా చెప్పాలంటే మాచర్ల అంటేనే ఎప్పుడు పగలు ప్రతీకారాలతో ఉంటదనుకుంటూ చాలామంది అనుకుంటారు. కానీ గత 20 సంవత్సరాలుగా ఎటువంటి దారుణ హత్యలు, దారుణ అటాక్‌లు జరగని మాచర్లలో ఆ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా జరుగుతున్నటువంటి ఈ హత్యలు గాని, దాడులు గాని మీరు గమనించినట్లయితే అసలు దీనికి గల కారణం ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఎన్నో సంవత్సరాలు అధికారం కోసం ఎదురు చూసినటువంటి టీడీపీ పార్టీ ఏదో విధంగా ఈవీఎంలు మేనేజ్ చేసి కావచ్చు, ఓటు బ్యాంక్‌ని మేనేజ్ చేసి కావచ్చు, నిజంగా ప్రజల్లో కూటమికి ఉన్నటువంటి బలం వల్ల కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా దొంగ కేసులు పెట్టి వారిని జైలుకు పంపించడం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక్కడితోనే ఆగలేదు. వైఎస్ఆర్‌సీపీలో చాలా మంది పైన ఇటువంటి కేసులే పెట్టారు. వారిని జైలుకు పంపించి ఆ తాత్కాలిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఈ విషయం తెలుసు అందరికి. అయితే ఈ కేసులో ట్విస్ట్ మీకు తెలుసు కదా! ఎస్పీ చెప్పాడు ఇందుట్లో పిన్నెల్లి సోదరులు హస్తం లేదని. సొంత బంధువులు ఎవరైతే స్పాట్‌లో ఉన్నారో వారు చెప్పారు. అయినా కూడా అధికారుల మాటలు విన్నటువంటి పోలీసు వ్యవస్థ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రోద్బలం వల్ల కావచ్చు, ఏదో విధంగా వీళ్ళకి
జైలుకి పంపించాలని ఒక మంచి దృఢమైనటువంటి ఆలోచనతో కబుర్లు వీళ్ళపైన కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుని కరెక్ట్‌గా నడిపించడం కోసం చాలా పకడ్బందీ ప్లాన్‌లు కూడా వేయటం జరిగింది. అధికారం మన చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చన్నది పదే పదే కూటమి ప్రభుత్వం నిరూపిస్తూనే ముందుకు వెళ్తుందనేది అర్థమవుతుంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు హైదరాబాద్‌లో ఉన్నప్పటికి కూడా మాచర్ల జరిగే హత్యలకి వాళ్ళే బాధ్యులంటూ, మాచర్లలో ఏం జరిగినా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఉంటారంటూ ఇప్పటికీ భయపడి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అనేది వణికిపోతూ ఉంది. ఎప్పుడైనా పొరపాటున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ నుంచి మాచర్ల వెళ్తే అక్కడ పోగయ్యే యువతను చూసి కూడా గడగడ వణికిపోయి వాళ్ళ పేర్లు రాసుకునేటువంటి సిట్యుయేషన్ ఇప్పటికి కూడా మాచర్లలో ఉంది. మొన్నటికి మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అవుతున్న టైంలో నేను మాచర్ల వెళ్ళటం జరిగింది ఆయన అరెస్ట్‌ని కవర్ చేయడం కోసం. అయితే ఆ క్రమంలో అసలు ఏం జరిగిందంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టుపక్కల గ్రామాలలో ఏ వ్యక్తులు కూడా ఆయనకి సపోర్ట్‌గా రాకుండా పెద్ద పోలీసు వ్యవస్థని అంచెలంచెల పద్ధతిలో ప్రతి సర్కిల్ దగ్గర పెడతం జరిగింది. అది గుంటూరు దగ్గర నుంచి మొదలుపెడితే ఇటు మాచర్ల, సాగరు ఈ రోడ్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కవర్ చేయడం జరిగింది. ఏ ఒక్క నాయకులను కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సపోర్ట్‌గా రావడానికి అలౌ చేయలేదు అంటే అర్థం చేసుకోండి ఎంతగా సిస్టమ్‌ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టుపక్కల చాలా మందితో నేను మాట్లాడే యువకులతో, "అన్నా మా అందరి పైన కూడా కేసులు పెట్టారు. మా అందరి పైన కూడా మేము మాట్లాడితే మమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్ళి బొక్కలో ఏసేస్తారు. కాబట్టి మేము మాట్లాడకూడదన్నా" అంటూ నాకు చెప్పడం కూడా జరిగింది. అదే విధంగా కొంతమంది అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కోసం చాలా దూరం నుంచి వచ్చి కూడా పోలీసుల చేతిలో అరెస్ట్ అయ్యి జైల్లోకెళ్ళటం జరిగింది. ఎందుకంటే రావద్దంట అక్కడికి. అది ఏదో పెద్ద సెక్షన్ ఏదో పెట్టారు. వాళ్ళ ఇంటి చుట్టూ 100 మీటర్లు, 200 మీటర్ల దూరంలో ఎవరు తిరగకూడదు, రాకూడదు అంటూ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఆయన పేరు గబ్బర్ సింగో ఏదో సింగ్ ఉంటది. ఆయన ప్రతి ఒక్కళ్ళని కానిస్టేబుల్ కన్నా ఘోరంగా బిహేవ్ చేసి కర్రలతో వచ్చిన వాళ్ళందరిని తరిమి కొడతాం నేను దగ్గర నుంచి చూసా. అలాగే కొంతమంది వస్తే నాయకులు వారిని మహిళని కూడా చూడకుండా అరెస్ట్ చేసి ఒక ఇంట్లో నిర్బంధించడం కూడా నేను దగ్గర నుంచి చూసా. అయితే ఈ క్రమంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంట్లోకి మేము వెళ్ళటం జరిగింది. అక్కడ వాళ్ళ సతీమణి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సతీమణి బోరున విలపిస్తూ భర్తని జైలుకి పంపించడం కూడా నేను చూసా దగ్గర నుంచి. అయితే ఈ క్రమంలో కొంతమంది డ్రామా ఆర్టిస్టులు అక్కడికి వచ్చారు. నాయకుల ముందు అసలు ఏదో జరిగిపోతున్నట్టు గడగడ ఏడుస్తూ మొహాలు ఇలా పెట్టుకొని చేతులు పిసుక్కుంటూ ఫోటోలు కూడా ఇవ్వమంటే ఫోటోలు కూడా ఇవ్వకుండా ఏదో దీనంగా మనుషులు అక్కడ ఎవరో చనిపోయినట్టు ఫీలింగ్ పెట్టినటువంటి నాయకులను కూడా నేను దగ్గర నుంచి ఫస్ట్ టైం చూసా. సో వాళ్ళందరి గురించి మనం ఎందుకులే కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ అంటే అతనే స్వచ్ఛందంగా కోర్టు ముందుకు వెళ్ళి మేము లొంగిపోతున్నాం మా పైన కేసు ఉందని చెప్పిన తర్వాత అరెస్ట్ చేసి ఆయన్ని నెల్లూరు తరలించడం జరిగింది. అయితే ఈ నెల్లూరు తరలించిన తర్వాత ఎప్పుడు రిలీజ్ అవుతాడా అంటూ ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ మహాతల్లి వాళ్ళ భార్య గారు కూడా వెయిట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే టీడీపీలో అంతర్గత కలహాల వల్ల జరిగినటువంటి ఒక హత్యని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పైన రుద్దారు అని వార్తా కథనాలు హల్చల్ అవడం, దాన్ని తట్టుకోలేక బ్రహ్మానాయుడు ఆయన బాధలో ఆయన ఏదో సాధించేద్దాం, ఏదో చేసేద్దాం, ఇంకా కొత్త కేసులు ఏదో రెడీ చేద్దాం అంటూ ముందుకెళ్తున్నాడు అంటూ చాలా మంది చెప్పడం జరిగింది. అయినా ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ఉంటే అంత భయం ఎందుకు? నాకు అర్థం కాలేదు. ఇప్పటికి కూడా అంత భయపడాల్సిన అవసరం ఏంటి? అసలు ఇది భయమా? లేకపోతే ఆయనకున్నటువంటి ఫాలోయింగ్‌ని విధంగా భయపెట్టి తగ్గించాలనా? లేదంటే అరెస్ట్ చేసి జైల్‌లో పెడితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చరిష్మా ఏమైనా తగ్గిద్దనా? లేకపోతే పార్టీ ఇతని పైన నమ్మకం కోల్పోయిద్దనా? ఏమనుకున్నారో నాకైతే తెలీదు గానీ, కక్ష సాధింపు చర్యలో భాగంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల్ని వెంకటరామిరెడ్డిని అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించి ఇప్పటికీ 98 రోజులు. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి బెయిల్ రావడం జరిగింది. పెద్ద అన్నకి వెంకటరామిరెడ్డికి బెయిల్ రాలేదు. వెల్దుర్తి మండలం గుళ్ళపాడు గ్రామంలో తెలుగుదేశం 2 వర్గాలకు సంబంధించి జరిగిన గొడవలో అక్రమంగా అన్యాయంగా మా మీద కేసు బరాయించి ఈ రోజుకి 99 రోజులు అక్రమంగా కూడా నిర్బంధించడం జరిగింది.
ఆ గ్రామంలో ఈ సంఘటన జరగడానికి ఒక నెల ముందు కూడా ఆధిపత్య పోరులో 2 వర్గాలకు సంబంధించి ఇక్కడ గొడవలు జరిగినాయి. కన్సల్ట్ ఎస్పీ గారు కూడా ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. టోటల్గా కూడా ఆ గ్రామానికి సంబంధించి ఏం జరుగుతున్నది కూడా తెలుసు. స్పాట్ జరిగిన తర్వాత కూడా ఎస్పీ గారు కూడా మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళ 2 ఆధిపత్య పోరు 2 వర్గాలకు సంబంధించి వాళ్ళు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు చంపుకున్నారని చెప్పడం కూడా జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని టార్గెట్ చేసి అన్యాయంగా ఈ కేసులో మమ్మల్ని ఇరికించడం జరిగింది. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మాకంటూ ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజు దీని వెనకాల ఎవరున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. రాజకీయ నాయకులు కాదు, అధికారులు కాదు, ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాం. ఎవరైతే మమ్మల్ని మానసిక క్షోభ గురి చేసి ఈ రకంగా అన్యాయంగా కూడా మా పార్టీ పెట్టిన 15 సంవత్సరాల నుంచి కనీసం వాళ్ళ మొహాలు కూడా తెలియదు. మా ఆఫీసుకు కానీ మా దగ్గరకు కానీ వాళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. కానీ వీళ్ళందరూ గూడు పుటానా చేసి ఏదైతే మమ్మల్ని అక్రమంగా కేసు పెట్టి ఈరోజు 99 రోజులు ఈరోజు మమ్మల్ని పెట్టారో అంతకంతకు అనుభవిస్తారు. మా టైం కూడా వస్తుంది. మా టైం అయినప్పుడు మేమేదో చూపిస్తాం. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళందరినీ చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడతాం. ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే ఈ వివాదానికి గల కారణం ఏంటంటే నిర్వధికంగా 4 సార్లు ఎమ్మెల్యే, ఎక్కడ లేని ఫాలోయింగ్ ఆయన సొంతం. వైఎస్ఆర్సిపి నాయకులు ఒక్కసారి పిలుపునిస్తే ప్రభంజనాల్లాగా కట్టలు తెంచుకుని వచ్చే జనాలు. జస్ట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ నుండి ఎప్పుడైనా ఒక్కసారి అలా మార్చలు వెళ్తేనే ఆ జన ప్రవాహాన్ని కంట్రోల్ చేయలేని పోలీసుల నిస్సహాయత, దానికే కదా అన్ని బరికెట్లు ఇవన్నీ. సో ఏది ఏమైనప్పటికీ మనం ఈ సిస్టానికి కట్టుబడి ఉన్నాం, ఒక వ్యవస్థకి. అందుట్లో మంచి చెడు 2 ఉంటాయి. ఒకళ్ళ కుట్రలతో కేసులు పెట్టచ్చు, కానీ న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చి పంపిస్తాయి, వాస్తవాలు తెలుసుకుంటాయి, శిక్షలు ఎవరికి వేయాలో తెలుస్తాయి. గత కొంతకాలంగా ఎన్నో విధాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడులు చేస్తున్నటువంటి టీడీపీ పార్టీ ఏ ఒక్క కేసులో కూడా ఇప్పటి వరకు నెగ్గిన దాఖలాలు మచ్చుకి ఒక్కటి కూడా లేవు. అది జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కావచ్చు, వేరే ఇతరితర నాయకుల పైన పెట్టినటువంటి కేసుల్లో కావచ్చు. మహా అయితే ఒక శారీరకంగా మానసికంగా ఒక శ్రమని ఇస్తున్నారు, కానీ అది వాళ్ళకి ఎంటుకతో సమానం, ఒక వెంటుకతో సమానం. తట్టు పలనాడులో పుట్టి పెరిగిన వారికి, పల్నాడు దమ్మున్న వాళ్ళకి కేసులు, గొడవలు, పోట్లాట్లు, కొట్లాట్లు ఇవన్నీ కూడా చాలా 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 చిన్నవి. ఈ విషయాన్ని తెలిసి కూడా ప్రతిసారి ఆ కుటుంబం పైన దాడి చేస్తూ అన్నదమ్ముల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్న ధైర్యాలు చూస్తే మాచర్లో ఉన్న చాలా మంది నవ్వుకుంటున్నారంట. ప్రస్తుతానికి నీ రాజ్యం నడుస్తుంది చెయ్యి, నెక్స్ట్ వాళ్ళు అధికారంలోకి వస్తే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. ఏదో గతంలో 8 మర్డర్లు చేసావని జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తివి నువ్వు. వాళ్ళు గనక దిగితే పల్లెళ్ళు ఎప్పుడైనా దెబ్బకు దెబ్బ, మళ్ళీ దానికి సంబంధించిన రిటాలియేషన్ కానీ దానికి సంబంధించినటువంటి ప్రతీకారం కానీ ఉంటూ ఉంటుంది కొన్ని సంవత్సరాలని కూడా. మళ్ళీ అది తిరిగి స్టార్ట్ అవుతుందా, లేదంటే ఈ పిన్నెల్లి సోదరులు ఇలాగే ముందుకు వెళ్తూ వదిలేస్తారనేది ఇప్పుడు $100 ప్రశ్నగా మిగిలిపోయింది. ఏదేమైనప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి 98 రోజుల దారుణమైనటువంటి జైలు జీవితం తర్వాత బెయిల్ దొరకడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ బ్రదర్ వెంకటరామిరెడ్డికి కూడా త్వరలో బెయిల్ దొరుకుతుందని నమ్ముతూ ఉన్నారు. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు అయితే తారాస్థాయికి చేరిని, అందులో ఎటువంటి సందేహం లేదు. చెయ్యిన తప్పుకు జైల్లో శిక్ష అనిపించారంటూ ఇప్పుడు పిన్నెల్లి సోదరులకి ఒక రేంజ్లో సింపతి అయితే దొరుకుతూ ఉంది. మరి ఈ సింపతి రేపు పొద్దున ఓట్లుగా కన్వర్ట్ అయితే శంకరగిరి మాన్యాలు బట్టి పోయే వాళ్ళు ఎంతమందో ఒకసారి ఆలోచించుకోవాలని సవినయంగా ప్రత్యర్థులకి తెలియజేస్తూ ఉన్నా. ఊర్లు ఖాళీ అవ్వడం మాత్రం పక్కా అంటున్నారు. మరి అది పక్కా అయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా, అవునా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. ఏదేమైనప్పటికీ ఒక మంచి వార్త మీకు అందించడం కోసం ఎప్పుడు ముందే ఉంటాం. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.